సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. క్రిందటి వారం తెలుగు బాక్స్ ఆఫీస్ ని పలకరించిన శ్రీమంతుడు థియేటర్ల దగ్గర బాగానే సందడి చేస్తున్నాడు. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చేసుకుంది కాబట్టి రెండో వారంలో కూడా ఎక్కువ సంఖ్యలోని థియేటర్లను అట్టిపెట్టుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అలా శ్రీమంతుడు ప్రపంచం మార్కెట్ లో కొనసాగుతూనే ఉన్నప్పటికీ ఇండిపెండెన్స్ డే హాలిడే అడ్వాంటేజ్ ని ఉపయోగించుకోవడానికి రెండు సినిమాలు మాత్రం తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. వాటిలో ఒకటి కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన ఉపేంద్ర 2, రెండోది ఉయ్యాల జంపాల ఫేమ్ రాజ్ తరుణ్ నటించిన సినిమా చూపిస్తామావా. ఈ రెండు సినిమాలు రేపు థియేటర్లకు వస్తున్నాయి. వీటి మీద పబ్లిక్ లో ఎటువంటి అంచనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. రియల్ స్టార్ ఉపేంద్రకి ప్రత్యేకించి ఆయన నటించిన ఉపేంద్ర సినిమాకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ సినిమాకు ఇప్పుడు ఆయన సీక్వెల్ రూపొందించారు. ఈ సంగతి తెలుగులో ఉన్న ఉపేంద్ర అభిమానులందరికీ ఆనందం కలిగించేదే. పోతే ఉపేంద్ర సినిమాలే కాదు, ఆయన కూడా డిఫరెంటే. అందుకని ఉపేంద్ర 2 సినిమాకి సంబంధించి నేను పబ్లిసిటీ చేయను అని చెప్పేసి మడిగట్టు కూర్చున్నారు. కన్నడలో ఉపేంద్ర అభిమానులే ఈ సినిమాకి సంబంధించిన ప్రచారాన్ని భుజాలకేసుకుని విపరీతంగా కష్టపడిపోతున్నారు. వాళ్ళ కష్టానికి గౌరవం ఇస్తూ ఈ సినిమాకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని బయటకు తీసుకురావడం లేదని ప్రకటించేశారు ఉపేంద్ర. కన్నడ వరకు అది సరిపోద్దేమో, కానీ తెలుగులో పరిస్థితి వేరుగా ఉంటుంది కదా. ఉపేంద్ర 2 సర్ప్రైజ్ గా ఆగస్టు 14న విడుదలవుతుంది అన్న సంగతి చాలా మందికి ఇంకా తెలియదు. ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ అంత లోగా ఉంది. రీసెంట్ గానే హడావిడిగా ఆడియో రిలీజ్ అన్నారు. ఆ తర్వాత ఏవో 2 టీజర్స్ బయట వదిలారు. ఇదే ఈ సినిమాకి సంబంధించి పబ్లిసిటీ. కన్నడలో ఉపేంద్ర ఫ్యాన్స్ ఘనంగా ఉన్నారు. అక్కడ ఆయన ఎలా చేసినా చెల్లిపోద్ది. తెలుగులో కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ప్రస్తుతం నిద్రావస్థలో ఉన్నారు. కనీసం వాళ్ళని నిద్ర లేపాలి కదా. అది కూడా జరగకుండానే సినిమా విడుదలైపోతుంది. అంటే ఉపేంద్ర మొత్తానికి గ్రాండ్ గానే డేర్ చేస్తున్నాడు. ఆ సంగతి పక్క నుంచితే ఉపేంద్ర మార్క్ కంటెంట్ ఉన్న సినిమాలకి ఎప్పుడూ డిమాండే. సినిమా విడుదలైన తర్వాత ఆ కంటెంట్ మాట్లాడటం మొదలు పెడితే మౌత్ టాక్ తో ఈ సినిమాకి కలెక్షన్లు పెరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఇక రాజ్ తరుణ్ సినిమా చూపిస్తా మావా సినిమా విషయానికి వస్తే పర్టికులర్ గా మాస్ యూత్ ని టార్గెట్ చేసి ఈ సినిమాని రూపొందించారని అర్థమవుతుంది. ఈ సినిమాకి దర్శకుడు త్రినాథరావు నక్కిన మంచి పాయింట్ తో మేం వయసుకు వచ్చాం వంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆయనకు అవసరమైన సక్సెస్ ఇంకా పడలేదు. ఆ కొరత ఈ సినిమాతో తీరుద్ది అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి అయితే హైలైట్ అవికా ఘోర్, రాజ్ తరుణ్ పేర్. వీళ్ళిద్దరూ కలిసి ఉయ్యాల జంపాల సక్సెస్ ని రిపీట్ చేస్తారు అని అనుకుంటున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర అందించిన 2-3 పాటలు కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తా ఉన్నాయి. ఈ సినిమాతో రాజ్ తరుణ్ మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తుంది. ట్రైలర్స్, సాంగ్స్, ప్రోమోస్ లో చాలా అగ్రెసివ్ గా కనిపిస్తా ఉన్నాడు. సినిమాలో అది ఓవర్ అగ్రెసివ్నెస్ అయిపోకుండా కథకు తగ్గట్టు లిమిటెడ్ మోతాదులో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అగ్రెసివ్నెస్ ఎక్కువైపోతే ఓవర్ యాక్షన్ అనిపించింది. ఈ విషయానికి సంబంధించి దర్శకుడు, హీరో ఎంత జాగ్రత్త వహించారు అన్నదే ఈ సినిమాకి సంబంధించి ప్రేక్షకులు ఓ అభిప్రాయానికి రావడానికి ఉపయోగపడుతుంది. అలానే ఈ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ కూడా అనుకున్నంత గొప్పగా ఏం జరగడం లేదు. అలా చూసుకుంటే ఈ వారం విడుదలవుతున్న 2 సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో పెద్ద అంచనాలు లేవు. విడుదలైన తర్వాత ఈ సినిమాల కంటెంట్లు మాట్లాడటం మొదలు పెడితే అది మౌత్ టాక్ గా మారి కలెక్షన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. చూద్దాం మరి ఈ శుక్రవారం ఈ 2 సినిమాల భవితవ్యాన్ని ప్రేక్షకులు ఏ విధంగా నిర్దేశిస్తారో. ఇది బుల్టాన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.